గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీకి చెందిన సీనియర్ నేత పోట్లూరి బసవరావు ఇంటిపై దాడికి వెళ్లిన వంశీని కేసరపల్లిలో స్థానికులు అడ్డుకున్నారు. నీ రౌడీయిజం ఇక్కడ కాదంటూ టీడీపీకి చెందిన యువకులు వంశీని తరిమి కొట్టడంతో వేరే దారి లేక వెనక వైపు నుంచి వంశీ పారిపోయాడు. గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీకి చెందిన సీనియర్ నేత పోట్లూరి బసవరావు ఇంటిపై దాడికి వెళ్లిన వంశీని కేసరపల్లిలో స్థానికులు అడ్డుకున్నారు. నీ రౌడీయిజం ఇక్కడ కాదంటూ టీడీపీకి చెందిన యువకులు వంశీని తరిమి కొట్టడంతో వేరే దారి లేక వెనక వైపు నుంచి వంశీ పారిపోయాడు. రివర్స్ చేసుకుంటా వస్తా ఉంటాడు, ఒక ఆయనకి తగలబోయింది. ఏంటిది రివర్స్ చేసేప్పుడు నిదానంగా రావాలి కదా అన్నాడు. అందుకని సీరియస్ విజిట్ రైట్ రా అంటాడు. ఆయన పక్కకు వచ్చాడు, తీసుకొచ్చాక రివర్స్ చేసుకుని కూర్చుని తిట్టుకుంటా హార్న్ వేసుకుంటా. బాగా సీసీ కెమెరాలో మొత్తం రికార్డింగ్ ఉంది. ఈ విధంగా వచ్చి మా ఇంటి ముందు పెట్టాడు. అక్కడ రండి, చాలా అడ్డగోలుగా ఉందన్నమాట అతని ప్రవర్తన. ఇప్పుడు వీళ్ళందరూ ఊళ్ళో మా వాళ్ళందరూ బయటకు వచ్చేటప్పటికి ఆ టాక్ బస్ చూస్తా ఉన్నాడు. అక్కడ నుంచి బూతులు తిడుతున్నాడు. ఎవరు బయట వీళ్ళందరూ నా గ్రామస్తులు, వీళ్ళందరూ ఇలా జరుగుతుందనే వచ్చారు. వీళ్ళందరూ చూసి అతను అమ్మట ఒక 20-30 మంది కారులో వచ్చిన వాళ్ళు, బయట వాళ్ళు ఆదం చేయడానికి కూర్చుని కేకలు పెడతా ఉన్నాడు. పోలీస్ బూత్ గా జరుగుతుంది. పోలింగ్ లో అతనికి మైనస్ పడుతుందన్న ఉద్దేశంతో ఇవన్నీ పిచ్చి పనులని చేస్తా ఉన్నాడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అని తెలుసుకుందాం. ప్రసాద్, అక్కడ స్థానిక నేతలు వంశీకి చుక్కలు చూపించినట్లుగా కనిపిస్తా ఉంది. ఒకవైపు నీ రౌడీజం ఇక్కడ చల్లదంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ పోలింగ్ రోజు స్థానికంగా అల్టలు చేశారు. ఆ రోజు ఇక్కడ ఎనికేపాడు ప్రసాదంపాడు మధ్య కూడా వంశీ చేసిన హడావుడితో అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ఎదుర్కొన్నారు. వారిపై దాడి చేసేందుకు యత్నించిన వంశీ అనుచరులను కూడా తరిమి కొట్టారు. ఆ రోజు ఆ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ఘర్షణ వాతావరణం జరగకుండా నివారించారు. అయితే స్థానిక కేసరపల్లిలో వంశీ చేసిన హల్చల్ కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే గత 2 ఎన్నికలు కూడా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిన వంశీ ఈ ఎన్నికల సమయంలో ఆ రోజు గతంలో ఎవరైతే తమతో కలిసి పనిచేశారో తెలుగుదేశం పార్టీ అంతా వారందరినీ కూడా బెదిరింపు ద్వారంతో తెలుగుదేశం పార్టీకి పనిచేసి తమతో పాటు రావాలంటూ కూడా వర్తమానాలు పంపారు. అయినప్పటికీ కూడా వారంతా తాము పసుపు జెండా కిందే ఉంటాము, పసుపు జెండా కోసం పనిచేస్తామంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు కూడా వారెవరిని కూడా బయట తిరగని కూడా అడ్డుకునేందుకు అన్యాయాలతో అడావుడి చేశారు. అందులో భాగంగా కేసరపల్లిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఇంటిపై దాడి చేసేందుకు, అంటే గతంలో అతను వర్తమానం పంపినప్పటికి కూడా తమతో పనిచేయాలని కోరినప్పటికి కూడా వినిపించుకోవడం కేవలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తానని తేల్చి చెప్పిన నేపథ్యంలో పోలింగ్ రోజు అక్కడ అడావుడి చేస్తే తద్వారా తెలుగుదేశం పార్టీ ఓట్లు పడకుండా అడ్డుకోవచ్చని ఒక ప్రణాళిక ప్రకారమే వంశీ తన అన్యాయాలతో ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ సీనియర్ నేతగా ఉన్న పొట్టూరు బసవరావు ఇంటిపైకి వెళ్లి అడావుడి చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామంలో ఉన్న యువత పెద్ద ఎత్తున వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోతే తేలుస్తామంటూ కూడా ఒకరివారు పోటాపోటీగా సవాళ్లు కూడా విసురుకున్నారు. అయినప్పుడు వంశీని ముందు ఎలవనేయకుండా తీవ్రంగా అడ్డుకోవడంతో వంశీ ఎట్టకెలకు అదే వాహనాన్ని రివర్స్ చేసుకునే దారి కూడా లేక అదే వెనక్కి స్పీడ్ గా వచ్చిన విజువల్స్ కూడా ఆ రోజు సీసీ కెమెరాలో రికార్డ్ అయినా మధ్యాహ్నం 13 పోలింగ్ జరిగిన 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాలు అప్పుడు ఈ వీడియో రికార్డ్ అయింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో
వంశీ ఆ రోజు చేస్తున్న దారుణాలు అలాగే రౌడీజం వంటి అంశాలు ఈ రోజు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా తిప్పికొట్టిన వైనం, ఆయన వెనుదిరిగిన వైనం కూడా రికార్డు కావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు కూడా ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం, వంశీ ఆ రూట్ లోకి ఎందుకు వచ్చారో ఒక ఇంటి మీదకి వెళ్ళినప్పుడు కూడా దానికి సంబంధించి పోలీసులు కనీసం ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇవ్వని పరిస్థితి. అంటే ఉద్దేశపూర్వకంగానే మా ఆచార తరహాలోనే గన్నవరంలో కూడా కొన్ని చోట్ల పోలీసులు ఉద్దేశపూర్వకంగా వంశీ సహకరించినట్టు తెలుస్తోంది. ఇటువంటి అంశాలపై చూస్తే విచారణ చేసి ఎవరైతే నిబంధనల విరుద్ధంగా ఎవరైతే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్